హాయ్ అన్న, నమస్తే. చూస్తున్నారు కదన్న, నా రూమ్ ముందున్న ఈ బిట్ ఉంది కదా, ఇదైతే నేను కూరగాయలు వేద్దామని అయితే ఆపుకున్నాను. పోయిన సంవత్సరం నేనైతే మిరప తోట వేసిన, నాకు 2 లక్షల వరకు అయితే లాస్ అయింది. అయితే ఈసారి మాత్రం మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దని అయితే నేను నిర్ణయించుకున్నాను. చాలామంది కూడా రైతులు ఈసారి తోట ఎఫెక్ట్ వల్ల చాలామంది అయితే బీడున్నాయి, కౌలు రైతులు అయితే ఎవరు తీసుకోలేదు. చాలామంది కౌలు ఇచ్చే భూములు కూడా బీడున్నాయి, నేను చూశాను. అయితే చాలా ఈసారి మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుందైతే నా అంచనా ప్రకారం. ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కువ మంది రైతులు అధిక రసాయనాలు వాడడం వల్ల పెద్ద పెద్ద దేశాలు మన మిర్చి తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ మనం వాడే మందులు అధికంగా. మనం అయితే ఏంటంటే సహజంగా అయితే ఏదైనా నల్లి వైరస్ వస్తే మాత్రం కొంతమంది రైతులు కొడితే, కొంతమంది అధిక పంట పండాలని చాలామంది మందులు అయితే కొడుతున్నారు. అయితే ఇంకో పొరపాటు ఏంటంటే మందుల షాపులు కానీ మందుల కంపెనీలు కూడా అంతే. ఎందుకంటే మా కంపెనీ మంచిగా వచ్చింది, ఇది కొడితే ఎక్కువ దిగుబడి ఇస్తుందని ఒక రైతుకు ఒక ఆశను కల్పించి ఒక మందుని ఇవ్వడం, ఒక మందు ఉద్దెర పండినాకి అని చెప్పి ఉద్దెర కూడా ఇచ్చి అలా కొట్టడం వల్ల ఒకరి వల్ల ఏమైందంటే ఊకే వచ్చి పంటల మీద మందులు కొట్టి 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 అటు భూమిని పాడు చేస్తున్నారు, అలాగే పంట దిగుబడి వస్తుందన్న ఆశ లేకుండా మాత్రం నష్టపోతున్నారు. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక రైతు ఒకటే పొరపాటు చేస్తున్నాడు అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే రైతును ప్రోత్సహించే మందుల కంపెనీలు కానీ మందుల షాపు కూడా వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. అయితే ఇది మాత్రం అందరు కాదు, కొంతమంది మాత్రం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మందులు అమ్ముడు పోవాలనే స్వార్థంతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దినదిన పరిస్థితి ఎట్లుందంటే మిరప తోటలు పండే అవకాశం అయితే లేదు. పంట దిగుబడి కంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో మన సరుకుకు మన మిర్చికి అనేది అసలు వాల్యూ అయితే లేకుండా పోయింది. అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆర్థికంగా అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తా అనుకునే రైతులు మాత్రం తోట పెట్టకుండా పత్తి లేకపోతే మొక్కజొన్న ఈ 2 పంటలు వేసుకుంటే అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. ఎక్కువ లాభం కోసం పోయి నష్టపోవడం కంటే ఉన్న దాంట్లోనే చేసుకొని దర్జాగా బతకడం మంచిది. అయితే ఓకే, ఇప్పుడు నేను చెప్పవలసిన టాపిక్ ఏంటంటే, నేనేం చేస్తున్నానంటే ఇలా అందరిలాగా కాకుండా ఇప్పుడు నేనున్న ఇంటికి ఎదురుగానే ఉంది కదా, ఇగో ఈ బిట్టు మీకు కనబడుతుంది కదా, ఈ బిట్టులో కూరగాయలు వేద్దాం అనుకుంటాను. అయితే రసాయనాలు అస్సలు వాడకుండా కూరగాయలు పండించి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, వారికి తక్కువ ధరకైతే నేను కూరగాయలు అందియాలని అయితే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాళ్ళు రేపు మన దేశానికి కావాల్సిన పౌరులు, ఎంతోమంది మేధావులు చదువుకొని పైకి రావాల్సిన వారు అనారోగ్యం కాకూడదు, అలాగే రసాయనాలు లేకుండా వాళ్ళకు మంచి కూరగాయలు అందియాలని తక్కువ ధరలో వాళ్ళకు నేను ఇవ్వాలని అయితే నేను పోరాడుతున్నాను. మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం నేను ఒక సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్నాను. నా ప్రయత్నం ఉన్నంత వరకు అయితే నేనైతే చేస్తాను. మీకు ఎమ్మటే దాని గురించి అప్డేట్ కూడా ఇస్తాను. ఎందుకంటే మా గ్రామంలో ఉన్న పాఠశాలలో కమిటీలో నేను కూడా ఒక సభ్యుని కాబట్టి నా వంతు నేను కృషి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరెవరో మార్చినా మారకున్నా ముందు ఒకరు మార్పు రావాలి కదా, అది నేనే చేద్దాం అనుకుంటున్నాను. మా గ్రామంలో పాఠశాలతో పాటు ఏమైనా కూరగాయలు ఎక్కువ పండితే ఇతర చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం ఎవరెవరు వండుతున్నారు వాళ్ళకు నేను తక్కువ ధరలో కూరగాయలు అసలు మందు కొట్టకుండా వాళ్ళకి అందియాలని అయితే నేను నిర్ణయించుకున్నాను. అదైతే నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఎవరైనా కూరగాయలు పండించే రైతులు కూడా మనతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా బాగుండాలి, బాగా పండాలని మందులేసి ఆ మందులతోటి వాళ్ళు కూడా కాకుండా మన సొంతంగా మనం కూడా ప్రాబ్లం అవుతాం. ఇవాళ మన పిల్లలు మనం మంచిగా ఉంటాం, కానీ వేరే చోట కూడా మన పిల్లలు తినే ఆహారం కూడా కూరగాయలు కూడా ఇదే. కాబట్టి అందరు బాగుంటే అందులో మన పిల్లలు, మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం అంతా బాగుంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈసారి తోటలో నష్టం రావడం వల్ల చాలామంది యువ రైతులు పట్టణాలకు వలస వెళ్ళారు. మా గ్రామం నుండి చాలామంది ఆటోలని తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తా అనుకుంటా అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము కూడా వ్యవసాయం చేస్తామని నాతోటి చేసిన నా స్నేహితులు, నాతోటి యువ రైతులు కూడా చాలామంది అయితే వలస అయితే వెళ్ళిపోయారు. హైదరాబాద్ అని, వేరే స్టేట్ అని, ఇంకేదో అని ఏదో అని అయితే వెళ్ళిపోయారు. అంతటి గడ్డు పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న గడ్డు పరిస్థితి చూసి రైతులు ఎవ్వరు కూడా మీ భూములు మాత్రం అమ్మే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎంత ముఖ్యమో రైతులు కూడా అంతే ముఖ్యం. ఏది ఉండదు మధ్యలో. ఒక టెక్నాలజీ వచ్చిందనుకోండి, అది అన్నీ చేస్తుంది, కానీ భూమి నుండి ఒక గింజ తీసి పంట పండించి మనకైతే ఆహారం మాత్రం అందించదు. కాబట్టి మన వ్యవసాయం తర్వాత టెక్నాలజీ అంటే తప్ప ఏది ఉండదు.
ఇప్పుడు 4 రోజుల ఈ పరిస్థితిని చూసి మీరు భూములు అమ్ముకుంటే తర్వాత మీరు చాలా నష్టపోతారు. రైతే రాజు అన్న రోజు ఎప్పుడు వస్తుందంటే ఏఐ వచ్చిన తర్వాత, పూర్తిగా ఏఐ చేతిలో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ తినడానికి ఆప్షన్ ఏంటంటే మన రైతులే. కాబట్టి మన టైం వచ్చే ముందు కొంచెం మన పరిస్థితి కొంచెం దీనంగానే ఉంటుంది. ఎప్పుడైతే దీనంగా ఉన్నామో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం హై లెవెల్ వెళ్తామని. కాబట్టి మనం కూడా ఉండాలి, మన జనరేషన్తో పాటు భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం కూడా ఒక సహాయం చేయాలి రైతులం. మన స్వార్థం కోసం కాకుండా, ఎవరో ఏదో ఆశ చూపిరని కాకుండా, ఎవరిదో స్వార్థంలో బలి కాకుండా, రసాయనాలు లేకుండా మంచి ఆహారం మాత్రం మనం ఈ దేశానికి అందించాలి. అది మనం చేసే మన ముందున్న ఒక మంచి పని. కాబట్టి మన తోటి రైతులను కూడా అధిక దిగుబడి కోసం ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రలోభాలు పెట్టినా కూడా మనం ఎమ్మటే వారికి చెప్పే సమాధానం ఇదే: నేను నా డబ్బు సంపాదించే కోసం చూస్తలేను, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా నేనైతే ఈ పని చేస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూరగాయలు పండిస్తున్నా కదా, ఎవరో ఒకరు కంపెనీకి సంబంధించిన అడ్వైజరో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మా కంపెనీ మంచిగా ఉన్నాయి, ఈ విత్తనాలు తీసుకోరని, ఈ మందు వాడితే మంచి ఎగురు వస్తుందని ఎవరో ఒకరు వస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఆశ పెట్టి దోచుకోవడం అందరికీ అలవాటే. కాబట్టి మనం అలాంటి ప్రలోభాలకు మాత్రం లొంగకుండా మనమైతే నిజాయితీగా చేసి నిజాయితీగా బ్రతకాలి ఉన్న 4 రోజులు. చూస్తున్నారు కదా, ఇదైతే నేను నెక్స్ట్ వేయదలుచుకున్న ల్యాండ్ ఇదే. అయితే మొన్న దుందామని అయితే నేను ఇందులో వచ్చి బండి పెట్టాను, కానీ సడన్గా వర్షం రావడం వల్ల 2 కోండ్రాలు తిరిగిన తర్వాత ఆగిపోయింది. ఇక మళ్ళీ ఇది పదును వచ్చిన తర్వాత మళ్ళీ సాల్ మంచిగా ఉంటే అప్పుడు మళ్ళీ దున్ని విత్తనాలు అయితే వేస్తాను. ఇంకైతే నేను సీడ్ తీసుకోలేదు, సీడ్ తీసుకున్నప్పుడు కూడా దాని గురించి నేను కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అయితే చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. ఎందుకన్నా నా కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోలలో నచ్చకుండా మంచిగా లేకపోతే చేసుకోకండి, కానీ నచ్చింది కాబట్టి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేస్తేనే మీరందరి సపోర్ట్ నా వెనుకున్నారని నేను ఇంకా ధైర్యంగా ఎలాంటి మంచి పనికైనా నేను ముందుకెళ్తాను. ఓకేనా? దయచేసి మర్చిపోకండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్.